హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మార్క్ టెస్టులు కూడా పెట్టడం జరిగింది. మనం ఆల్రెడీ పేపర్ 1కి సంబంధించి అంటే టెట్ 1కి సంబంధించి మార్క్ టెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పూర్తిగా ప్రశ్నలన్నీ కూడా డ్రాఫ్ట్ కాపీ మరియు ఇటీవల తెలుగు అకాడమీ, తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు విడుదల చేసినటువంటి నూతన పుస్తకాల నుండి ప్రశ్నలు రావడం జరిగింది. మీకు పదే పదే చెప్పడం జరిగింది, సిలబస్ మారింది, ఆ విషయాన్ని గమనించండి. మరి పుస్తకాలు మారాయి, ఆ విషయాన్ని గమనించండి. దానిలో భాగంగా విడుదల చేసినటువంటి టెట్ నూతన పుస్తకాన్ని చదవండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నలన్నీ కూడా ఈ పుస్తకం నుండి వచ్చాయి. విత్ ప్రూఫ్స్తో సహా మీకు చూపించడం జరిగింది, విత్ పేజీ నెంబర్, మ్యాటర్తో సహా. మరి ఈరోజు పేపర్ 2కు సంబంధించి అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వారికి సంబంధించి ప్రశ్నలు 30ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇదే మోడల్లో ప్రశ్నలు ఉండబోతున్నాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పటికైనా మీరు పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకొని చదువుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మార్కు చాలా కీలకం. ఆ విషయం మనకు డిఎస్సి రిజల్ట్స్తో కలిపినప్పుడు త్రుటిలో కనుక, పాయింట్స్లో కనుక, మైనిట్లో కనుక, మైక్రోలో కనుక జాబ్ పోతే మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి టెట్లో మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే కనుక మార్కులు పెంచుకొని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ ఇదే సైకాలజీ మళ్ళీ డిఎస్సిలో ఎస్జిటి వారికి 8 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మరొక ముఖ్య విషయం, మన యాప్లో ఉచితంగా 20 టెస్టులు పెట్టడం జరిగింది. 20వ టెస్టులో భాగంగా మరి ఈ 25వ తారీఖున సాయంత్రం 7 గంటలకు ఉచితంగా మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మిగతా 19 టెస్టులు ఉచితంగా రాయండి. పూర్తిగా నూతన సిలబస్. మరి ఇంకా ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ కనుక తీసుకోలేకపోతే టెస్ట్ సిరీస్ మన యాప్లో సిద్ధంగా ఉంది. మరి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఉచితంగా పరీక్షలు రాయండి. ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఒక్కొక్క మార్క్ చాలా విలువైంది. లైవ్ క్లాసులు ఉంటాయి, మీరందరూ కూడా జాయిన్ కండి ఉచితంగా. మరి ఈ టెస్ట్లో భాగంగా మొదట ఇచ్చినటువంటి ప్రశ్నను మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, మొదటి ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది అన్నాడు. ఇది బ్రూనర్లో వచ్చినటువంటి ప్రశ్న. ఏమిచ్చాడు? ఈ యొక్క క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు దేంట్లో భాగం అడిగాడు. దేంట్లో భాగము అని అడిగాడు. ఒకటి ప్రేరణలోని భాగమా, బోధనా క్రమంలోని భాగమా, ఆవిష్కరణ అభ్యాసంలో భాగమా, మరియు అంతర్బుద్ధి చింతనలో భాగమా అని అడిగాడు. మరి దీని యొక్క ఆన్సర్ మీకు తెలుసు. ఆన్సర్ బోధనా క్రమంలో భాగము. బోధనా క్రమంలో భాగంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పుస్తకంలో పేజీ నెంబర్ 285లో ఈ పాయింట్ను మనం క్లియర్గా రాయడం జరిగింది. ఒక్కసారి చూడండి, మ్యాటర్ మీకు రివిజన్ కూడా అవుతుంది. చూడండి, క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ఈ 3 పద్ధతులు అనేటువంటివి మనకు దేంట్లో భాగాలంటే బోధనా క్రమంలోని భాగాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి ప్రశ్న. జాగ్రత్తగా మీరు పరిశీలించి ప్రశ్నను బాగా అర్థం చేసుకొని చేయాలి. మరి రెండో ప్రశ్న విషయానికి వస్తే, బుద్ధిమాంద్యం ఈ వయసు లోపు బహిర్గతం అవుతుంది. ఇది చాలా టిపికల్ ప్రశ్న. చాలా డెప్త్గా బాగా చదివే వాళ్ళు మాత్రమే చేయగలరు. అవును, నిజమే, పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి బాగా డెప్త్గా, ఇంటెలిజెంట్గా చదివే వాళ్ళు, తెలివిగా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. చూడండి, బుద్ధిమాంద్యం ఈ వయసులోపే బహిర్గతం అవుతుంది అంటే ఏమిటి? యాక్చువల్గా ఈ ప్రశ్న చాలా తక్కువ మంది చేస్తారు. మీరు చేస్తున్నారంటే మీరు మన పుస్తకాలను, మన క్లాసులను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. చూడండి ఒకసారి, 20 సంవత్సరాల లోప, 12 సంవత్సరాల లోప, 18 సంవత్సరాల లోప, 8 సంవత్సరాల లోప. ఆన్సర్ వచ్చేసి 18 సంవత్సరాల లోపే బహిర్గతం అవుతుంది. బుద్ధిమాంద్యతకు మరొక పేరు మానసిక వైకల్యం కాదా?
ఒకసారి ఆలోచించండి. మరి పేజీ నెంబర్ 238లో ఇదే పాయింట్ నేను నేరుగా రాయడం జరిగింది. ఇదే పాయింట్ పేజీ నెంబర్ 238లో చూడండి. ఈ మానసిక వైకల్యము లేదా బుద్ధిమాంద్యత అనేది 18 సంవత్సరాల లోపల బయటపడుతుంది. ఈ మానసిక వైకల్యం లేదా బుద్ధిమాంద్యత అనేది 18 సంవత్సరాల వయసులోపే బయటపడుతుంది అనేది మనం పాయింట్ పుస్తకంలో రాయడం జరిగింది. ఇదే పాయింట్ డెప్త్ పాయింట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ మనకి ఎగ్జామ్లో ఇస్తున్నాడు. మరి ఇది చిన్న ప్రశ్న, ఎవరైనా చేయగలరు, నాకు నమ్మకం ఉంది. నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం నిలుపుకోవడం అనేది మీకు అందరికి తెలుసు. అభ్యసన కాదు, ప్రేరణ కాదు, గుర్తింపు కాదు, ధారణ. నేర్చుకున్న విషయాలు మెదడులో కొంత శాతం నిల్వ ఉండదాన్ని ధారణ అంటారు. ధారణను మళ్ళీ అంచనా వేయడానికి పునఃస్మరణను ఉపయోగిస్తాం. మరి ఈ పాయింట్ ఎవరైనా చేయగలరు, దీంట్లో అశయోక్తి లేదు. కానీ ఎవరు చేయలేని పాయింట్ అని మనం చేయగలిగినప్పుడే పేజీ నెంబర్ 209లో ధారణ గురించి సింపుల్గా మనం ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి, ధారణ అంటే నిల్వ చేయడం. అభ్యసించిన విషయాంశాలు మన అనుభవాల స్మృతిపథంలో కొంతకాలం నిల్వ ఉండడాన్ని ధారణ అంటారు. కొంతకాలం నిల్వ ఉండడాన్ని ఏమంటారు అంటే ధారణ అంటారు. ఈ పాయింట్ మనం పుస్తకంలో రాయడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్న, ఫజిల్ బాక్స్లో ఎలుక దీపం వెలిగినప్పుడు మీట నొక్కి ఆహారం పొందడాన్ని నేర్చుకుంది. ఇది ఏ నిబంధన అడిగాడు. ఏ నిబంధన అంటే మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫజిల్ బాక్స్ అన్నాడు, ఎలుక దీపం అన్నాడు. చూడండి ఎంత తప్పుగా ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ఫజిల్ బాక్స్ అనేటువంటిది ఈ పాయింట్ మీరు క్యాచ్ చేశారు. అసలు ఫజిల్ బాక్స్ ఎక్కడ ఉంటుందండి? యాక్చువల్గా ఫజిల్ బాక్స్ ఎక్కడ ఉంటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫజిల్ పేటిక అనేటువంటిది ధారణకు సంబంధించింది. మరి ఎలుక అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఎలుక మరియు పావురం అనేటువంటిది స్కిన్నర్ ప్రయోగంలో ఉంటుంది. స్కిన్నర్ ప్రయోగంలో ఉపయోగించిన పేటిక స్కిన్నర్ పేటిక. ప్రశ్న ఇది తప్పుగా ఇచ్చాడు. రైట్. మరి ఎలుక దీపం వెలిగినప్పుడు మీట నొక్కి ఆహారం పొందడం నేర్చుకుంది. ఇది ఏ నిబంధన? కార్యసాధక నిబంధన, సాంప్రదాయక నిబంధన, అభ్యాసమా, విచక్షణ? ఈ రెండు కాదు, రెండిట్లో డౌట్ ఉంది. మరి ఆన్సర్ వచ్చేసి కార్యసాధన నిబంధన. మరి కార్యసాధక నిబంధన స్కిన్నర్ ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే, ఎలుక మరియు పావురంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి మనకు స్కిన్నర్ కాదా? మరి పిల్లిపై చేసింది థారడేక్ కాదా? మరి చింపాంజీపై చేసింది కోయిలర్ కాదా? మరి ఈ ఎలుక, పావురము, చింపాంజీ, కోడి పిల్లలు మన ఉద్యోగాలు కోల్పోయేటట్టు చేస్తాయి. చిన్న జంతువులే కదని లాజిక్ను కనుక గుర్తు పెట్టుకోవడం కనుక మర్చిపోతే పోతారు. చూడండి, ఫజిల్ బాక్స్లో అన్నప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఫజిల్ బాక్స్ అనేటువంటిది పిల్లి ప్రయోగంలో, తారడేక్ ప్రయోగంలో, యత్నదో సిద్ధాంతంలో ఉంటుంది. మరి దీనికి సంబంధించి మంచి ఎగ్జాంపుల్, ఎలుక మరియు పావురంలకు సంబంధించి మంచి ఎగ్జాంపుల్ నేను పుస్తకంలో 181వ పేజీలో రాయడం జరిగింది. చాలా దీనిపైన 2 ప్రశ్నలు వచ్చాయి. చూడండి, దీనిపైన 2 ప్రశ్నలు రావడం జరిగింది. చూడండి, ఇక్కడ కనుక చూస్తే స్కిన్నర్ పేటికను ఉపయోగించి ఎలుక మరియు పావురాలపై ప్రయోగం చేసి ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దీనికి గల మారు పేర్లు పరికరాత్మక నిబంధన, ఆర్ఎస్ నిబంధన, టైప్ 2 సిద్ధాంతం అని అంటారు. ఇది స్కిన్నర్ ప్రతిపాదించిన నియమాలు, పునర్బలనాలు ఇవన్నీ కూడా మనకు స్కిన్నర్ ప్రయోగంలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి చూడండి, ఒకసారి నిర్వచనం ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుందని తెలిపినవారు. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక రెండింటిని సూచిస్తుందని తెలిపిన వారు ఎవరు? గెసెలా, హార్లాక, క్రెగ్గా, అండర్సన్. మీకు ఒక లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. నిర్వచనంలో అన్ని కూడా వికాసం పెరుగుదల పైన ఇచ్చిన వాళ్ళవే ఇచ్చాడు కన్ఫ్యూజ్ కావడానికి. మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఎలిజబెత్ హార్లాక్. ఎవరయ్యా ఆన్సర్ అంటే ఎలిజబెత్ హార్లాక్ అని గుర్తుపెట్టుకోండి. మన పుస్తకంలో పేజీ నెంబర్ 13లో కనుక తీసుకుంటే మీకు తెలుసు, ఇక్కడ మనకు పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను రెండింటినీ సూచిస్తుంది అని చెప్పినటువంటి వారు ఎలిజబెత్ హార్లాక్ అని చెప్పడం జరిగింది. ఇది ప్రశ్న, ఇది మన పుస్తకం.
క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు చెందని మరొక పేరు. ఇది కూడా చాలా మంది చేయలేరు, ఎందుకంటే కొత్త పుస్తకం అంటే డ్రాఫ్ట్ కాపీ కాదు, తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో కొత్త పేర్లు యాడ్ చేయడం జరిగింది, అది మన పుస్తకంలో రాయడం జరిగింది. మరి చూడండి, ఉత్తర బాల్య దశకు చెందని మరొక పేరు అంటే ఉత్తర బాల్య దశగా పిలువబడనిది. చూడండి, ముఠా వయసు అన్నాడు, వ్యాకులత వయసు అన్నాడు, అనుసరణ వయసు అన్నాడు, క్రీడా వయసు అన్నాడు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏదయ్యా వయసు అంటే సింపుల్గా చూడండి, వ్యాకులత వయసు. మరి ఇలా గుర్తుపెట్టాలి సార్ అంటే పేజీ నెంబర్ 22 మన పుస్తకంలో నీట్గా అన్నీ కూడా బోర్డులో పెట్టి రాశాను. చూడండి, పేజీ నెంబర్ 22లో చూడండి, ఇక్కడ ముఠా ఉంది, ఇక్కడ ముఠా ఇచ్చాడు ఆప్షన్లో, రైట్. అనుసరణ బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర భారతదేశంలో 2 పేర్లతో పిలుస్తున్న అనుసరణ. ఇక్కడ అనుకరణ ఉంది, ఓకే, అనుసరణ ఉంది. మరి క్రీడా వయస్సు కూడా ఉంది. మరి మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఇక్కడ వ్యాకులత వయసు అనేది లేదు, వ్యాకులత వయసు అనేటువంటిది లేదు, కాబట్టి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధాంతాన్ని సేమ్ మళ్ళీ కార్యసాధక నిబంధనలో 2 ప్రశ్నలు రావడం జరిగింది. ఒక్కోసారి అలా వస్తుంటాయి, ఐసీట్లో 2-3 వస్తుంటాయి, కాబట్టి నష్టం లేదు, ఏది ఇచ్చినా మన పుస్తకంలో ఉంటుంది 100%. ఎందుకంటే పుస్తకం అప్డేట్ చేయబడింది, కొత్త పుస్తకాలు వచ్చాయి, చాలామందికి తెలియదు. మరి ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన అంటారు. ఏ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన అంటారంటే ఇది అందరూ చేయగలరు ఇక్కడ, కానీ మారు పేరు తెలిసి ఉండాలి. ఇక్కడ పరికరాత్మక నిబంధన ఇవ్వచ్చు, కానీ రేపు ఎగ్జామ్లో ఆర్ఎస్, ఎస్ఆర్, టైప్ 1, టైప్ 2 అన్నప్పుడు మీకు తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది పునాది డిఎస్సిలో మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. చూడండి ఒకసారి, అంతర్దృష్టి కాదు, శాస్త్రీయ నిబంధన కాదు, యత్నదోష కాదు, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మరి ఇక్కడ తీసుకుంటే పేజీ నెంబర్ 181లో నేను నీట్గా రాయడం జరిగింది. ఏం రాయడం జరిగిందంటే దీని యొక్క మారు పేర్లు రాయడం జరిగింది. చూడండి, దీని యొక్క మారు పేర్లు ఎన్ని ఉన్నాయో చూడండి, మీరు ఒక్కసారి చూడండి ఎన్ని ఉన్నాయి. పరికరాత్మక నిబంధన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న, ఆర్ఎస్ నిబంధన, టైప్ 2 నిబంధన, ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతం అంటారు. ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతం అని, ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం అని, టైప్ 2 సిద్ధాంతం అని అంటారు. ఎస్ఆర్ ఉంటే వేరే, ఆర్ఎస్ ఉంటే వేరే, టైప్ 1 వేరే, టైప్ 2 వేరే, ఎస్ టైప్ వేరే. కాబట్టి దీని యొక్క క్లారిఫికేషన్ మీరు క్లాసులో కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రశ్న కూడా ఎవరు చేయలేరు, ఇది 100% గ్యారంటీ. కన్ఫ్యూజ్ అవుతారు, చదవరు చాలామంది, ఎందుకంటే ఒక నోట్ గమనిక రాశాను, ఆ గమనికమైన ప్రశ్న రావడం జరిగింది. గిల్ఫర్ట్ ప్రజ్ఞా స్వరూప నమూనాలో మొత్తం కారకాల సంఖ్య అడిగాడు. మొత్తం కారకాల సంఖ్య మొత్తం అడిగాడు ప్రశ్న. మొత్తం అన్నప్పుడు 120. చూడండి, 5 × 5 25 × 4, ఇక్కడ చూసుకుంటే 100 అన్నట్టుగా. 4 × 5 అంటే ఎంతండి, 4 × 5 అంటే 20, 20 × 6 ఎంతండి, 120. ఇక్కడ 150 అన్నాడు. మీకు తెలిసిపోయింది ఇప్పటికే. ఇలా కనుక మీరు లెక్క చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మొత్తం కారకాల సంఖ్య అన్నాడు. కాబట్టి 120 తీసేస్తున్నాను, కానీ మీ దగ్గర ఉన్న ఆన్సర్ 120 అని నాకు తెలుసు. 100 కాదంటున్నాను, ఆన్సర్ 150 అంటున్నాను. మరి ఎలా సార్, దీనికి జస్టిఫికేషన్ ఏమిటి, ఎలా నమ్మాలి, మరి ఎలా ఆన్సర్ చేయాలి రేపు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. పుస్తకాలు మారాయి మిత్రులారా, ఒక్కసారి బాగా జాగ్రత్తగా గమనించండి నాతో పాటుగా. చూడండి, గతంలో విశేషకాలు 5, 4, 6 అంటే 120 కారకాలు తెలిపిన ఈ మధ్య కాలంలో తన ప్రజ్ఞా స్వరూప నమూనాను కొద్దిగా మార్పులు చేసి 5 × 5 × 6 150 కారకాలు ఉండేలా విస్తృతపరిచారు. గమనిక పెట్టి రాశాను, మీరు గమనించలేరనే ఉద్దేశంతో నేను గమనిక పెట్టి రాశాను. అదే ప్రశ్న ఇక్కడ రావడం జరిగింది పేజీ నెంబర్ 86లో. చూడండి, గుర్తుపెట్టుకోండి. తరగతి గదిలో శారీరక దండన నిషేధించినది ఏది? జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, మరియు జాతీయ విద్యా విధానం 2020. మరి ఇలాంటి సందర్భంలో మనకు డౌట్లు వస్తాయి. ఎన్ఈపి 2020 అనుకోని పెట్టారు,
చూడండి ఒకసారి. విద్యా హక్కు చట్టం 2009. విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లలో భాగంగా షార్ట్ కట్ కూడా మీకు చెప్పడం జరిగింది. యాప్లో మీరు క్లాసు విన్నారు, అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారు. సెక్షన్ 17 ఏం చెప్తుందండి? సెక్షన్ 17లో కూడా అప్డేట్ అయింది. ఎందుకంటే ఫిర్యాదు చేసే నెంబర్ అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. మరి మీకు తెలుసు విద్యా హక్కు చట్టానికి సంబంధించి మన పుస్తకంలో ఒక పాయింట్ రాయడం జరిగింది, అద్భుతమైన పాయింట్. ఆ పాయింట్ను బాగా మీరు గమనించాలి. ఆ పాయింట్ను కనుక చూస్తే ఆ పాయింట్ మీరు బాగా గమనించాలి, ఎందుకంటే ఇదే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. చూడండి 17వ పాయింట్ కనుక మీరు చదివితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అభ్యసనం శారీరక దండన రుణాత్మక సంబంధం ఉందని గ్రహించి బాలబాలికలను శారీరకంగా మానసికంగా శిక్షించడం చట్ట విరుద్ధం. విద్యార్థులు శిక్షకు గురైతే సంప్రదించాల్సిన నెంబర్ ఒకప్పుడు 1098, ఒకప్పుడు 1098. మరి దీని స్థానంలో 112 నెంబర్ను మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. ఇప్పుడు 112 నెంబర్కి విద్యార్థులు ఫిర్యాదు చేయాలి. ఏ పథకంలో భాగంగా అంటాడు? మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా. ఇక్కడ అడిగిన ప్రశ్న చాలా సింపుల్. ఇది మన పుస్తకం. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్ పెట్టుకోండి, 3 రోజుల్లో పంపిస్తాం. 1 మార్కే కదా, 2 మార్కులే కదా అని అనుకుంటే సైకాలజీలో 5 మార్కులు, సైకాలజీలో 10 మార్కులు, ఇంగ్లీష్లో తెలుగులో ఇలా మొత్తం పోగొట్టుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది. ఒక కొత్తగా మీరు ఆల్రెడీ 90% చదివి ఉంటారు, కానీ 10%లోనే విజయం ఉంటుంది. ఆ 10% అంటే 10 టాపిక్స్ మళ్ళీ లైవ్లోకి వచ్చి కూడా చెప్తారు. పుస్తకం ముందు పెట్టుకొని ప్రాక్టీస్ బిట్ చేయండి. క్లాసులు వింటూ పుస్తకాన్ని చదువుతూ 3 రోజుల్లో సైకాలజీ మొత్తం 30 మార్కులు కొట్టేయించండి. అంత ఈజీ సబ్జెక్ట్. తెలిసే లాజిక్ కనుక మీకు అర్థమవుతాయి. నెక్స్ట్, పర్సోనా అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతుందంటే, మరి లాటిన్, ఫ్రెంచ్, ఇటలీ, గ్రీక్ పదాలు మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, కానీ నార్మల్గా గుర్తుపెట్టుకుంటారు. కానీ అదే ఎగ్జామ్లో వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫ్రెంచా, లాటినా, ఇటలియా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పర్సోనా పదం ఫ్రెంచా, సంస్కృతమా, గ్రీకా, లాటినా, ఏ భాషా పదం అనేటువంటిది. ఇది పర్సోనా అంటే పర్సు, డబ్బులు అంటే లాటరీ తగలడం, లాటరీ అంటే లాటిన్, ఇట్లా గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి అది అన్ని పుస్తకాలు ఉంటుంది. ఇది పెద్ద విశేషమేం కాదు, కొత్త పాయింట్ ఏం కాదు. పేజీ నెంబర్ 114లో ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. ఇది ఎవరైనా చెప్తారు, దీంట్లో నో డౌట్. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే ముసుగు లేదా మాస్క్. గ్రీకులు నాటకాలు వేసేటప్పుడు ఈ ముసుగు ధరించి పాత్రలు వేసేవారు అనే కాన్సెప్ట్ నుంచి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం 5వ మానవ సాంఘిక వికాస దశ. ఎరిక్సన్ ప్రకారం 5వ, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో లాజిక్ యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది. క్లాస్లో ఇంకా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం దశలు కాదు, వయసులు, మారు పేర్లు మరియు సద్గుణాలు మరియు సాంఘిక క్లిష్టత, ఇలా 5 బాక్సులు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎరిక్సన్ గ్యారంటీ ప్రశ్న. రైట్, శైశవమా, బాల్యమా, కౌమారమా, వయోజన అన్నీ కూడా సగం ఇచ్చాడు. చూడండి మిత్రులారా, సగం ఇచ్చాడు. ఆన్సర్ కౌమార దశ. చూడండి ఒకసారి, శైశవం అనకూడదు, పూర్వ శైశవం అనాలి. ఇక్కడ బాక్స్ కనుక చూస్తే బాక్స్ చూడండి, ఇక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు ఇప్పటికిప్పుడే. చూడండి, ఈ బాక్స్లో మీరు ఏం గమనించారంటే, చూడండి మారు పేర్లు చాలా ఉన్నాయి. మారు పేర్లు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే మారు పేర్లు కనుక చూస్తే ఇక్కడ పాఠశాల దశకు మరొక పేరు ప్రాథమిక పాఠశాల దశ. అందుకే నేను బోల్డ్ పెట్టానంటే అది గోల్డ్ అని గుర్తుపెట్టుకోండి, అది ఎగ్జామ్లో కనిపిస్తుంది. మరియు కౌమార దశ ఉన్నత పాఠశాల దశ, పూర్వ వయోజన దశను వ్యక్తి పూజ దశ అంటారు. మరి ఇక్కడితో నేను ఆగలేదు. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ కూడా మారు పేర్లు, ఇక్కడ కూడా మారు పేర్లు. ఇవన్నీ సద్గుణాలు, లక్షణాలు మన పుస్తకంలో ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఒక నోట్ పెట్టడం జరిగింది, కొత్త పాయింట్. కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మకపోతే చాలా ఇబ్బంది పడతారు. గత డిఎస్సి అన్నీ చూశారు. థార్న్డైక్ ప్రతిపాదించిన ఈ క్రింది సూత్రాల్లో అత్యంత ప్రధాన సూత్రం థార్న్డైక్ నొక్కి చెప్పిన సూత్రం మీకు తెలుసు. ఆన్సర్ ఫలిత నియమం. ఇది అందరూ చేస్తారు. మరి మనము ఎప్పుడే కానీ మీకు మళ్ళీ చెప్పాను, ఇక్కడ ప్రతిదీ మన పుస్తకంలో ఉంటుంది.
థార్మోడైక్ నియమాలన్నిటిలో అత్యంత ప్రాధాన్యత కలది మరియు థార్మోడైక్ నొక్కి చెప్పిన నియమం ఏదయ్యా అంటే ఫలిత నియమం మరియు ఫలిత నియమం ఆన్సర్. అనిర్దేశిక మంత్రణానికి మరొక పేరు చూడండి, మరో పేర్లు ఎన్ని వస్తున్నాయో ఎరిక్సన్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి మారు పేర్లు చాలా ఇంపార్టెంట్. చూడండి, అనిర్దేశిక మంత్రానికి మరొక పేరు సహాయార్థి కేంద్రీకృత పద్ధతి. సహాయార్థి కేంద్రీకృత మంత్రం. చాలా మారు పేర్లు ఉంటాయి ప్రతి దానికి, మీకు తెలుసు. చూడండి, అనిర్దేశిక మంత్రం ప్రతిదీ నేను బోల్డ్లో పెట్టాను. చూడండి, బోల్డ్లో పెట్టాను, ప్రతిదీ 100% చెప్తున్నాను, బోల్డ్లో పెట్టాను. బోల్డ్ అంటేనే గోల్డ్, ఖచ్చితంగా ఎగ్జామ్లో. చూడండి, అనిర్దేశిక మంత్రణం కార్ల్ రోజర్స్, దీన్నే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. పేజీ నెంబర్ 295 మిత్రులారా. డౌట్లు ఉంటే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి, క్లాసులు వినండి. ఇంకా చాలా టైం ఉంది, మీకు చాలా టైం ఉంది. 3 నుండి 8 సంవత్సరాల పిల్లలకు NEP 2020 సూచించిన బోధనా పద్ధతి. 3 నుండి 8 సంవత్సరాలు అన్నాడు, కానీ తరగతులు అనలేడు పిల్లరా, తరగతులు అనలేడు. మరి 3 నుండి 8 సంవత్సరాలు వయసు పిల్లలు అంటే వాళ్ళు ఏ దశలో ఉన్నారు? ఏ దశలో అంటే NEP సూచించినటువంటి 4 దశల్లో ఏ దశ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దశ అంటే వీళ్ళు పునాది దశ వారికి ఉద్దేశించిన పద్ధతి ఏది? ఆట మరియు కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, నిగమన పద్ధతి. మరి వీళ్ళు 3 నుండి 8 సంవత్సరాల పిల్లలు అంటే ఇక్కడ మనకు తెలుసు ప్రైమరీ ఇలా 1-2 తరగతుల వరకు అంటే వాళ్ళు పునాది దశలో ఉన్నారు. పునాది దశ వారికి ఉద్దేశించింది క్రీడా పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఆటలు, పాటలు లాంటి వాటి ద్వారా నేర్పించాలి. పేజీ నెంబర్ 341లో దాని ఎక్స్ప్లెనేషన్ నీట్గా రాశాను. చూడండి ఒకసారి చూడండి. 5 సంవత్సరాల తరగతులు అంటే వాళ్ళు ప్రైమరీ అంటే నర్సరీ, LKG, UKG 1-2 అంటే 5 సంవత్సరాలు. మరి వారికి పునాది దశ కాబట్టి చూడండి, ఈ ఫౌండేషన్ దశ అంటారు, దాన్ని ఫౌండేషన్ దశ అంటారు. పేరు ఇవ్వలేదు, దశ పేరు ఇవ్వలేదు కన్ఫ్యూజ్ కావడానికి, వయసులు మాత్రమే ఇచ్చాడు. ఈ దశ వారికి పూర్తిగా ఆటలు, పాటలు, లెక్కించడం, చిత్రలేఖనం, పెయింటింగ్, సంగీతం, నాటకాలతో కూడిన అభ్యసనం ఉంటుంది. పాయింట్ రాశాం. 3 మనకు ఆల్రెడీ మనం పేజీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ కూడా 341లో ఉంది. చూడండి, లాక్షణిక అభ్యసన వక్రరేఖలో చాంచల దశకు కారణం. చాంచల దశ ఎందుకు వస్తుంది? అభ్యసన వక్రరేఖ 5 దశలు, చాంచల్య దశకు కారణం. చాంచల దశ ఎన్నో దశ? 2వ దశ. ప్రారంభ స్ఫూర్తి, చాంచల దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి మరియు శారీరక ధర్మహద్. చాంచల్య దశ కారణమేనని ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. సమయము సరిపోకపోవడము, రోగము, అవధానంలో హెచ్చుతగ్గులు మరియు ప్రేరణ సన్నగిల్లుట. ఈ 4 ఆన్సర్ అవధానంలో హెచ్చుతగ్గులు. అప్ అండ్ డౌన్. ఒకసారి చూస్తే ఫిగర్ని చూడండి ఒకసారి. పేజీ నెంబర్ 188లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 188లో నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు, ఒడుదుడుకులు వస్తాయి. కావున అభ్యసనం మందకొడిగా సాగుతుంది. అవధానంలోని చాంచల్యత వల్ల అభ్యసనంలో హెచ్చు తగ్గులు, ఒడుదుడుకులు గమనించవచ్చు. అవధానంలో చాంచల్యత వల్ల చూడండి, ఇక్కడ చూడండి, లాక్షణిక అభ్యసన వక్రరేఖలో అడిగినటువంటి చూడండి ఇక్కడ కారణము అవధానంలో హెచ్చుతగ్గులు పాయింట్ మనం ఇవ్వడం జరిగింది. సేమ్ పాయింట్ పుస్తకంలో ఇస్తున్నాడు, సగం కట్ చేసి ఇస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి సంగీతం సులువుగా నేర్చుకోవడం ఈ క్రింది అభ్యసన బదలాయింపుకు చెందింది. చూడండి, గాత్ర సంగీతం నేర్చుకునే వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకుంటే అనుకూల, ఇబ్బంది పెడితే, కన్ఫ్యూజ్ అయితే, ప్రతికూల, ఏమాత్రం సంబంధం లేకపోతే శూన్య. దాన్ని నేర్చుకునే వ్యక్తి సులువుగా అన్నాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి
మరియు ఒక చేతితో చేసే పనిని మరొక చేతితో, ఒక భాగంతో చేసేది మరొక భాగంతో, ఒక కాలితో చేసేది మరొక కాలితో చేస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఇక్కడ అనుకూల బదలాయింపు, దీనే ధనాత్మక బదలాయింపు అంటారు. మరి మన పుస్తకంలో కనుక చూస్తే ఈ కాన్సెప్ట్ను ఎంతో సింపుల్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ధనాత్మక బదలాయింపు అనే మారు పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ తెలియదు. ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి తోడ్పడితే కానీ తోడ్పడుతుంది ఎప్పుడు సాదృశ్యం గల విషయంలోనే ధనాత్మక బదలాయింపు సాధ్యం. అందుకే ఇక్కడ గాత్ర వాయిద్య సంగీతం సిమిలర్గా ఉంది, రెండు సంగీతాలే కాబట్టి ధనాత్మక బదలాయింపు, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాళ్ళలో అంతర్దృష్టి అభ్యసనకు చెందనిది అన్ని కూడా తెలుగు అకాడమీ నుంచి ఇచ్చాడు. అద్భుతం, మీరు ఈజీగా క్షణాల్లో చేయగలరు. చూడండి ఏమన్నాడు, చెందనిది అన్నాడు. మొత్తంగా అభ్యసించడం, ప్రారంభంలో యత్నదోషము, బట్టి స్మృతి, మెరుపు లాంటి ఆలోచన. మీకు ఆన్సర్ తెలిసిపోయింది. బట్టి స్మృతి అనేటువంటిది అంతర్దృష్టి అభ్యసనానికి చెందదు. పుస్తకంలో పాయింట్ చూద్దాం. తెలుగు అకాడమీ పుస్తకంలో పాయింట్, మన పుస్తకంలో ఉన్న పాయింట్ ఏంటి యాక్చువల్గా చూడండి. ఈ అభ్యసనం పేజీ నెంబర్ 183 అండి. ఈ అభ్యసనం పేజీ నెంబర్ 100 చూడండి. పేజీ నెంబర్ 183లో నీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా మీరు ఈ అభ్యసనం అర్థరహిత కంఠస్థం, బట్టి స్మృతి వల్ల వేయడం, డ్రిల్లింగ్లను నిరుత్సాహపరుస్తుంది. ఏమన్నాడు, నిరుత్సాహపరుస్తుంది అంటే ఎంకరేజ్ చేయదు అన్నాడు. కాబట్టి ఆన్సర్ బట్టి స్మృతి. ఆన్సర్ ఏమిటయ్యా అంటే బట్టి స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి. బట్టి స్మృతి. క్లియర్. క్రింది వాటిలో ఒకటి బోధనా విధానం కాదు. మరి ఏది బోధనా విధానం కాదు చూడండి. ఒకటి బోధన విధానం కాదు. నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించడం. నిష్క్రియ శ్రవణం అంటే ఇనాక్టివ్ లిజనింగ్. పాఠం చెప్తుంటాడు ఉపాధ్యాయుడు, నేను వింటూ ఉంటాను, నా రోల్ లేదు. మరి అందుకే విధానం కాదు. ప్రశ్నలు అడగడం యాక్టివ్. ప్రశ్నలు ఎప్పుడు అడుగుతాం, అర్థం కాకపోతే. అర్థం కాలేదు అంటే నువ్వు వింటున్నప్పటికీ కూడా అర్థం కాలేదు, నువ్వు యాక్టివ్ ఉన్నావు, రైట్. సమూహం అంటే గ్రూప్ వర్క్ను ప్రోత్సహించడం, చర్చ ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి. కానీ నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించడం అంటే నిష్క్రియాత్మక శ్రోత అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బోధనా పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి నుంచి వచ్చింది. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఉపన్యాస పద్ధతిలో లోపాలు అనే టాపిక్ రాయడం జరిగింది. 280 పేజీ. చూడండి, ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఇది అభ్యసనానికి సహజ మార్గం కాదు. దీనివల్ల విద్యార్థి చైతన్యం లేని నిష్క్రియాశీలక శ్రోతగా మిగిలిపోతాడు. అది లోపం. కాబట్టి ఇది బోధన విధానం కాదు. లోపం కాబట్టి ఇది బోధన విధానం కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. బోధన విధానం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోపం కాబట్టి అక్కడ లోపం. ఒత్తిడి సంచలనంతో కూడిన వయసు. అందరూ కూడా చెప్తారు, కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కొక్కసారి. ఏందబ్బా 60 సంవత్సరాలు కాదు, 6 నుంచి 10 కాదు, 3 నుంచి 5 కాదు, 13 నుంచి 16 సంవత్సరాలు, 13 నుండి 16 సంవత్సరాలు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, నేను ముందే చెప్పాను మీకు బోర్డులో రాస్తాను, ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఒక్కసారి. దీన్నే సందిగ్ధ వయసు అని కూడా పిలుస్తారు. 13 నుండి 16 సంవత్సరాల వయసులో వీరిలో ఎక్కువగా సంచలనం, సంఘర్షణ ఉంటుంది. కారణం శరీరంలో అన్ని అంశాల్లో హఠాత్తు మార్పులు సంభవిస్తాయి. ఇక్కడ 13 నుండి 16. ఏ ప్రశ్న రాలేకపోతే నేను పుచ్చి ఇది ఎవరైనా చేయగలుగుతారు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అంటే ఒక గ్రంథం వస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. కానీ ఇదే గ్రంథం వస్తుంది కదా, గ్రంథాల నుంచి, నిర్వచనాల నుంచి, ఐసిటి నుంచి, మరి ఎరిక్సన్ నుంచి, ఈ విధంగా ఎన్ఈపి నుంచి మోడల్ ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఆ మోడల్లో మీరు ట్రై చేయాలి అనేటువంటిది.
ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్ అని మీకు తెలుసు, అందరూ చేస్తారు కాబట్టి నేను కూడా ఎక్కువగా టైం వేస్ట్ చేయను. ఒకసారి చూడండి పేజీ నెంబర్ 72, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. కానీ ఇది మేజర్ పాయింట్ ఇవ్వలేదు, లైట్ పాయింట్ ఇచ్చాడు. కానీ డెప్త్ పాయింట్లు రేపు ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు చూస్తారు. చూడండి, మరి గాల్టన్ తర్వాత వైయక్తిక భేదాలపై బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మళ్ళీ మెకిన్ కాటిల్. పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు అని చెప్పిన వ్యక్తి ఎవరు? పిల్లలు పుట్టుకతోనే ఏదో ఒక భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతారు, పుట్టిన ప్లేస్ అనేటువంటిది అతనికి ఆ భాషను నేర్పిస్తుంది అని చెప్పింది అందరికీ తెలుసు, చామ్స్కీ. మరి దీనికి సంబంధించి నేను మూడు చోట్ల కానీ గ్రంథాలు మారాయి. చూడండి, చామ్స్కీ గ్రంథాలు మారాయి. చామ్స్కీ మారాయంటే అడిషనల్గా యాడ్ చేశాడు. గతంలో పుస్తకాల్లో ఇన్ని గ్రంథాలు లేకుండే. ఈసారి తెలుగు అకాడమీ వారు డ్రాఫ్ట్ కాపీ గురించి మాట్లాడలేదు. తెలుగు అకాడమీ, తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి 3 పుస్తకాల్లో ఈ గ్రంథాలు యాడ్ చేయడం జరిగింది. చూడండి, బయాలజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్, కరెంట్ ఇష్యూ అండ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, ఇవన్నీ కూడా కొన్ని కొత్తవి పెట్టడం జరిగింది. మొత్తం 9 యాడ్ చేశారు ఈ మధ్య కాలం వచ్చిన పుస్తకాలు. మరి ఇక్కడ సింపుల్గా మనకు ఆల్రెడీ ఇక్కడ ఎన్నోసార్లు ఈ పాయింట్లలో మనకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అదేంటో చూడండి ఒక్కసారి ఏమని ఇచ్చాడంటే, చూడండి, శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడు. చూడండి ఒకసారి, శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడు అని చామ్స్కీ చెప్పాడు. ఇది మన పుస్తకంలో ఉన్నటువంటి పాయింట్, సింపుల్ పాయింట్ 52 పేజీ నెంబర్. ఒక ఉపాధ్యాయుడు, చూడండి ఈ పాయింట్ చాలా చాలా మంచి పాయింట్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పుష్పాన్ని చూపించి, బాగా అర్థం చేసుకోండి దయచేసి, ఒక పుష్పాన్ని చూపించి దానిలోని భాగాల గురించి ఆలోచించమని చెప్పడం. పుష్పాన్ని చూపించి ఆలోచించమన్నాడు, అంటే చూస్తూ ఆలోచించడం. ఏ ఆలోచన? చూడకుండా ఆలోచిస్తే అమూర్త, మరి చూస్తూ ఆలోచిస్తే మూర్త ఆలోచన. కాబట్టి మీకు అర్థమైపోయింది, మూర్త ఆలోచన. మరి ఇది ఆలోచన రకాలు. కొత్త టాపిక్ మిత్రులారా, చదవని వాళ్ళు ఉంటే చదవండి, నష్టపోకండి. తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. చూడండి, మూర్త పేజీ నెంబర్ 93 చూడండి ఒకసారి. మూర్త ఆలోచనకు మరొక పేరు ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యక్ష ఆలోచన. ఏం పేరు? మరొక పేరు ప్రత్యక్ష ఆలోచన. ఒక విషయాన్ని చూస్తూ ఆలోచించడం మూర్త ఆలోచన. దీన్నే ప్రత్యక్ష ఆలోచన అంటారు. ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని చూస్తూ ఆలోచిస్తే మూర్త ఆలోచన. చూస్తూ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం. నేను ఇక్కడ ఆక్సిజన్ తయారీని చూస్తూ అన్నాను, అక్కడ పుష్పాన్ని అన్నాడు. వీటిలో స్మృతిని పెంచే పద్ధతి కానిది. ఏది స్మృతిని పెంచే పద్ధతి కాదు. ప్రేరణ కరెక్టే, పెంచుతుంది. అభిరుచి ఉన్న చోట అలసట ఉండదు, పెంచుతుంది. అవధానం అంటే ఒక దానిపై తదేకంగా ఏకాగ్రతతో ఉండడాన్ని అవధానం అంటారు. మరి ఎక్కువ భావోద్వేగానికి లోనవ్వడం కూడా స్మృతిని పెంచదా? ఎక్కువ భావోద్వేగానికి లోనవుతే స్మృతి పెంచదు. తక్కువ భావోద్వేగానికి మీరు టైం అయిపోతుంది, ఎప్పుడు చదవాలి అని ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ మొదలై, భయం మొదలై చదువుకు దూరం అవుతారు. ఎక్కువ భావోద్వేగానికి లోను కావడం అనేటిది స్మృతిని పెంచే పద్ధతి కాదు. మరి మన పుస్తకంలో ఈ పాయింట్ నేరుగా రాయడం జరిగింది. నేరుగా చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే చూడండి, ఇక్కడ నీట్గా ఇవ్వడం జరిగింది. నీట్గా పుస్తకంలో ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. చూడండి, ఇక్కడ చూస్తే సరైన ప్రేరణ, చూడండి ప్రేరణ ఉంది, అభిరుచి ఉంది, మరియు అవధానం ఉంది, మరియు తక్కువ భావోద్వేగత ఉండాలి. ఏమన్నాడు అక్కడ? తక్కువ భావోద్వేగత ఉండాలి. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏమి ఇవ్వడం జరిగింది? తక్కువ భావోద్వేగత బదులుగా ఎక్కువ భావోద్వేగత ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అనేటువంటిది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్. ఒక వ్యక్తిలోని కాంక్ష స్థాయిని బట్టి అతనిలో ఏ ప్రేరణలు ఏర్పడును. వ్యక్తిలో కాంక్ష స్థాయి అంటే అచీవ్మెంట్, ఎంతో సాధించాలని దమ్ము, ఇలా బతకాలి, ఇలా బట్టి ఇతనిలో ఈ ప్రేరణలు ఏర్పడును.
అంతర్గత కాదు, బహిర్గత కాదు, పరిహార కాదు, సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ. మరి సాధనా ప్రేరణకు సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్ను కూడా మొత్తం తెలుగు అకాడమీ నుంచి వచ్చాయి. మన పుస్తకం చదివితే అన్ని తెలుగు అకాడమీ చదివినట్టే, అన్ని తెలుగు అకాడమీ చదివినట్టే. చూడండి ఒకసారి, మన పేజీ నెంబర్ 218లో మనకి ఇవ్వడం జరిగింది క్లారిటీగా. అదేంటయ్యా ఆ పాయింట్ నుంచి ఇవ్వడం జరిగింది. లక్ష్య సాధనకు అవసరమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని తమ కాంక్ష స్థాయిని తగిన విధంగా పెంచుకున్నట్లు చేయడం వల్ల విద్యార్థుల్లో సాధన ప్రేరణను పెంపొందించవచ్చు. ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలని. నెక్స్ట్ ప్రశ్న, ఇది అవాక్ అవుతారు. మనం రాసిన ఎగ్జాంపులే ఇవ్వడం జరిగింది. శిశువులో మొట్టమొదట ముద్దు పలుకులతో మొదలైన భాషా వికాసం క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషాభివృద్ధికి దారి తీస్తుంది. ఇది దేనికి ఉదాహరణ అంటే పెరుగుదల వికాస సూత్రానికి ఉదాహరణ అంటే ఇది సింపుల్గా వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. మరి ఇక్కడ ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. దీనికి ఇలా మరొక పేరు వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతమైందని గుర్తుపెట్టుకోవాలి. వికాసం క్రమానుగతమైందంటే ఇక్కడ చూడండి మిత్రులారా, 14 చూడండి. 14లో ప్రశ్న ఇచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది. శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలు సంక్లిష్టమైన భాషా నైపుణ్యాల వృద్ధికి దారితీస్తుంది అనే సేమ్ పాయింట్ రాయడం జరిగింది పేజీ నెంబర్ 14. చూడండి, ఒక వ్యక్తి నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను సంపాదించినట్లయితే ఆ వ్యక్తిలో అది ఏ సామర్థ్యం అయ్యా అంటే సహజ సామర్థ్యం. చూడండి, ఇదే పాయింట్, ఇదే లైన్, ఇదే కామా, ఇదే ఫుల్ స్టాప్ మార్చకుండా నిర్దిష్ట నైపుణ్యం పేజీ నెంబర్ 87లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతర కంటే వేగంగా తేలికగా సంపాదించినట్లయితే దానిని ఏమంటారు అంటే సహజ సామర్థ్యం అంటారు. ఇది వ్యక్తిలో బాల్యం నుంచి సహజ సిద్ధంగా వస్తుంది. వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభమవుతుంది? ఇక్కడ చూస్తే బాగా చాలా పర్ఫెక్ట్గా ప్రశ్న ఉంది. చాలా మంచి ప్రశ్న ఇది. డిఫరెంట్ ప్రశ్న. ఎందుకు డిఫరెంట్ అంటే అసలు పరిసరాల ఏ దశ నుండి చూడండి, జనన పూర్వక దశ, జననాంతర దశ, శైశవ దశ, నవజాత శిశు దశ. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచిస్తే జనన పూర్వ దశ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు. మరి పరిసరాల ప్రభావం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండదు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ప్రారంభమవుతుంది. మరి బయటికి వచ్చిన తర్వాత 3 దశలు చూడండి, జననాంతర దశ, శైశవ దశ, నవజాత శిశు దశ. జననాంతర దశ అంటే బయటికి వచ్చిన తర్వాత ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ దశ అంటే ఏది తీసుకోవాలి? మరి నవజాత శిశువు అంటే 0 నుంచి 2 వారాలు పుట్టిన తర్వాత, పుట్టక ముందు 0 నుంచి 2 వారాల దశను మనం జైగోట్ దశ అంటాం. మరి ఇక్కడ ఏ దశ నుండి ప్రారంభమవుతుందంటే పుస్తకంలోని దశలు శైశవ దశ అని గుర్తుపెట్టుకోండి. శైశవ దశలో మనం నీట్గా ఎలా ప్రారంభమవుతుంది అనేటువంటిది మనం పేజీ నెంబర్ 20లో ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 20లో నీట్గా దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. కొత్త పుస్తకం చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది రీసెంట్గా నేను మెటీరియల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐసీటీ విషయంలో ఏది పడితే అది అడుగుతున్నాడు. మీకు గత పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా జనరల్గా ఇస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుస్తకాల నుండి ఇవ్వట్లేదు కొన్నిసార్లు. కాబట్టి నేను మళ్ళీ మెటీరియల్ పెట్టడం జరిగింది. మన పిల్లల కోసం ఎక్స్ట్రా మ్యాటర్ పెట్టడం జరిగింది. ఆ ప్రశ్న ఇక్కడ ఉంది. చూడండి ఒకసారి. కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రానిక్ ఉపకరణము ఉపయోగించిన తరం. కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రానిక్ ఉపకరణం ఉపయోగించిన తరం 2వ తరం, 3వ తరం, 4వ తరం, 5వ తరం. ఇక్కడ చూస్తే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన పుస్తకమే. ఇక్కడ మేజర్గా 5వ తరం కంప్యూటర్లు అనేటువంటిది ఆన్సర్ మెటీరియల్ పెట్టడం జరిగింది. కోర్సు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు ఓపెన్ చేసి చదవండి. చూడండి, కంప్యూటర్లకు స్వయంగా ఆలోచించే జ్ఞానం లేదు.
అందువల్ల కంప్యూటర్లో కృత్రిమ మేధస్సుతో ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయగల కంప్యూటర్ను తయారు చేశారు అనేటువంటిది 5వ తరం మెటీరియల్. చూడండి, మెటీరియల్ పెట్టాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ విద్యార్థిలో ఇది ప్రశ్న తప్పుగా ఇచ్చాడు, ఇది ప్రశ్న తప్పుగా ఇచ్చాడు, ఇది ప్రశ్న తప్పుగా ఇచ్చాడు. విద్యార్థిలో అభ్యసనం పట్ల బాగా బహుమతి లేదా శిక్షణ ద్వారా ఎటువంటి ప్రేరణ కలిగించలేము అని అభిప్రాయపడిన మనోవైజ్ఞానికవేత్త. డెస్కో కాదు, స్కిన్నర్ కాదు, పావ్లో కాదు, బ్రూనర్ కాదు. ఆన్సర్ వచ్చేసి పియాజే. చూడండి ఒక్కసారి మనము పేజీ నెంబర్ 42లో చూడండి, 42లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. పొరపాటున ఆప్షన్స్ ఇవ్వలేదు. బహుమతులు బాగా గుర్తుపెట్టుకోవాలి. బహుమతులు పునర్బలన ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించిన వ్యక్తి పియాజే అని పుస్తకంలో పియాజే దగ్గర ఉంది. ఇచ్చిన ఆప్షన్లు వెతుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ పియాజే. ఇక్కడ లేదు ఆప్షన్. ఇది అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్. చాలా ఉన్నాయి, కానీ దాంట్లో ఈ ఆప్షన్ లేదు. ఉన్న దాంట్లో బెస్ట్ ఏది అనేటువంటిది, పర్ఫెక్ట్ ఏది అనేటువంటి ఆలోచిద్దాం. మ్యాక్రో అంటే మైక్రో. ట్రోజన్ హార్స్, యాక్చువల్గా హార్సెస్ కాదు, ఆర్స్. బాంబ్స్ సగం పేరు ఇచ్చాడు. స్ట్రీట్ వైరస్, ఆన్సర్ వచ్చేసి ట్రోజన్ హార్స్ వైరస్ని మేకవన్నె పులి అంటారు. మెటీరియల్ పెట్టడం జరిగింది, ఇప్పుడు కాదు పెట్టింది, ఎప్పుడో పెట్టాం. చూడండి కావాలంటే ఏపీ టెట్ సైకాలజీలో ఆ ప్రశ్న రావడం జరిగింది. మేకవన్నె పులి. ఎందుకంటే కంప్యూటర్లు ఎప్పటికప్పుడు తన స్వరూపాన్ని మార్చుకొని సాఫ్ట్వేర్ల పైన దాడి చేస్తుంది. ఏది? ట్రోజన్ హార్స్ వైరస్. చూడండి ఒక్కసారి కంప్యూటర్ వైరస్ రకాల్లో మెటీరియల్ పెట్టడం జరిగింది ఆల్రెడీ. చూడండి, ట్రోజన్ హార్స్ మేకవన్నె పులి లాంటి వైరస్ని ట్రోజన్ హార్స్ వైరస్ అంటారు. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఫైల్ చేస్తుంది, ఫైల్ ఓపెన్ కాకుండా నాశనం చేస్తుంది. ఇది మనకు మెటీరియల్ పెట్టడం జరిగింది. ఐసీటీ విషయంలో ఎక్కువ చదివినా ఒకసారి చేయలేరు, జనరల్గా వస్తే చేయగలుగుతారు. అబ్రివేషన్స్ పెట్టడం జరిగింది మన పుస్తకంలో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను విద్యార్థులారా, ఈ శ్రీ విద్య పబ్లికేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఆర్డర్ పెట్టుకోండి, చదవండి, నష్టపోరు కష్టపడ్డవాడు. మరొక ముఖ్య విషయం టెట్ రాయబోయే అభ్యర్థులు, డిఎస్సి రాయబోయే అభ్యర్థులు, ఏపీ టెట్ సైకాలజీ టెస్ట్ సిరీస్ డిఎస్సి కూడా ఉపయుక్తం. 4,500 ప్రాక్టీస్ బిట్స్ కేవలం 99కే ఇస్తున్నాం. మళ్ళీ 20 ఉచిత పరీక్షలు కూడా పెట్టాం. మనకి కమర్షియల్ కాదు, ఉచితంగా 20 టెస్టులు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. నేరుగా డిఎస్సి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక డిఎస్సికి సంబంధించిన క్లాసులు అంటే పర్స్పెక్టివ్స్ మరియు సైకాలజీ మరి దానికి సంబంధించిన పుస్తకం ఉంది. వేల మంది ఆదరిస్తున్న కోర్స్, వింటున్న కోర్స్ ఏపీ టెట్ సైకాలజీ కోర్స్. ఇక్కడ లైవ్ క్లాసులు ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. టెట్లో మీరు సక్సెస్ కండి. తెలంగాణకు సంబంధించిన టెట్, తెలంగాణ డిఎస్సి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మరియు ఖచ్చితంగా ఉచిత పరీక్షలు రాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 25న సాయంత్రం పరీక్ష ఉంటుంది, నెగ్లెక్ట్ చేయకండి. ఆల్ ది బెస్ట్.